రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క వాక్యంలో నుండి ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మనకి గత సంవత్సరంలో మనం కొన్ని వాక్యాలు ధ్యానించుకుంటూ వచ్చాం. ఏ సంఘం గురించి ధ్యానిస్తూ వచ్చాం? ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 11వ వచనంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల గురించి 7 విధానాల్లోకి రాకమునుపు మొదట 6 ధ్యానిస్తూ వచ్చాం. సంఘాలు, వాటి చరిత్రలు, వాటి పేర్లు, వాటి అర్థాలు, వాటిలో ఉన్నటువంటి ఏమేవైతే ఉండే అవన్నీ ధ్యానించుకుంటూ వచ్చాం. అయితే ఈ నూతన సంవత్సరంలో మరి ప్రవేశించినప్పుడు మనం ధ్యానించేటటువంటి సంఘం పేరేంటి? లవోదికయ. అయితే ప్రజెంట్ ఏంటంటే ఈ లవోదికయ అనే సంఘాన్ని వారానికి ఆపుతాము, వారాన్ని ధ్యానించము. ఈ వారం మనం ధ్యానించేటటువంటి వాక్యం ఏంటంటే యోబు గ్రంథము 5వ అధ్యాయం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆయన ఏం చేస్తున్నాడు? గాయపరిచి గాయమును కట్టును. సో గాయం చేయవాడైనే, గాయం కట్టువాడు కూడా ఆయనే. కాబట్టి బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, ఈ సంవత్సరం మనకి ఇవ్వబడినటువంటి ఎల్షద్దాయి సంఘ వాగ్దానం ఏమనుంది? గాయపరిచి గాయం కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటి? ఆయన గాయపరిచి గాయమును కట్టును. కాబట్టి ప్రభు యొక్క వాక్యంలో, కాబట్టి మొదటి ఆదివారం కాబట్టి ప్రభు మనకు ఇవ్వబడినటువంటి సంఘ వాగ్దానం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే సంఘ వాగ్దానం ధ్యానించిన తర్వాత వచ్చే వారం నుండి యథాస్థితిగా మనం ధ్యానించుకుంటూ వద్దాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన గాయపరిచి గాయమును కట్టును. ప్రభు ఎలాంటి వాడంటే గాయమును కట్టేవాడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభు గాయాన్ని కడుతున్నాడు. ఆయనే గాయపరచును, ఆయనే కట్టును. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశాల ప్రకారం మనం అర్థం చేసుకుంటే, దేవాతి దేవుడు మానవుడికి ఒక గాయం చేసినప్పుడు కూడా ఆ గాయాన్ని దేవుడు ఎలా చేస్తున్నాడంటే తిరిగి కట్టేవాడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తిరిగి కడుతున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం మీద చూసినటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన గాయమును కట్టును. ఏం చేస్తున్నాడు? ఆయన గాయపరిచి గాయమును కట్టును. ప్రభు మరి గాయపడిన వారి యొక్క గాయములు కట్టేవాడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? గాయపడిన వారి యొక్క గాయములు కట్టేవాడుకుంటున్నారు. కాబట్టి బైబిల్లో గాయపడిన స్థితిలో ఉన్నవారిని కొంతమంది ప్రభు ఏం చేస్తాడంటే గాయాలు కడుతూ వచ్చాడు. వారు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారు గాయాలు కడుతూ వచ్చాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు వరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసి, పరిశుద్ధుడా, ఆకాశం మహాకాశం పటజాలను గొప్ప తండ్రి, అనంత కరుణామయుడివి, కోటాను కోట్ల మంది నిత్యము పరిశుద్ధుడని మానక రేయింబగలు పరిశుద్ధుల చేత ఆరాధించబడి, దేవదత్తుల చేత గణపరచబడి ఆరాధించబడుతున్న తండ్రి అయినందుకై స్తోత్రాలు. నా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోకి వచ్చి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు ప్రభా, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, మాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, నా ముటికి నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటున్నా ప్రభా. ఈ యొక్క 2023 సంవత్సరం నుండి ప్రభా 2024లో ప్రవేశిస్తాను కూడా నాకైతే అర్హత లేదని ఒప్పుకుంటున్నా. యోగ్యత లేని వాడిని అని ఒప్పుకుంటున్నా ప్రభా. అయోగ్యమైన వాడిని, నిష్ప్రయోజకమైన దాసుని అని ఒప్పుకుంటున్నా ప్రభా. నీ నామమున నా నోట పలకటానికి కూడా అర్హత లేని వాడిని అని ఒప్పుకుంటున్నా తండ్రి. నీ నామం నీ సన్నిధిలోకి రావటానికి కూడా యోగ్యత లేని వాడిని, నీ సన్నిధిలో ప్రవేశిస్తానికి కూడా ఎట్టి అర్హత లేని వాడిని అని ఒప్పుకుంటున్నా. అయినను మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపను బట్టి దేవా, మీ యొక్క కృపలో, మీ దీర్ఘశాంతంలో నన్ను జ్ఞాపకం చేసుకుని కనికరించి సజీవులమైనటువంటి విధానంలో ప్రభు మరలా బలహీనతలు, పొరపాట్లు క్షమించిన దేవుడి గుండి 2024 సంవత్సరంలో సజీవులుగా ప్రవేశపెట్టి ప్రభు మొదటి పునరుద్ధాన దినం, ప్రభు యొక్క మొదటి పునరుద్ధాన దినం ఈ సంవత్సరం మేము ఈ రీతిలో దేవుని ప్రజలుగా, విశ్వాసులుగా, మీ దాసులుగా, మీ సహపాఠి వారుగా, స్నేహితులుగా కలిసి దేవా ఈ దినమున ప్రభు నీ సన్నిధిలో నీ పునరుద్ధాన దినంలో పాలు పంపులు కలిగి ఉండటానికి ఇచ్చిన కృపకాయ వందనాలు. మా తండ్రి, ఈ ధన్యత, ఈ యొక్క యోగ్యత సమస్తం దేవా మీ యొక్క శిలువ రక్త ప్రోక్షణ ద్వారా, మీ యొక్క శిలువ కార్యం ద్వారా మాకు అందించబడుతూ వచ్చినందుకై మీకు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరి ఆరాధన వర్తమానంలో ప్రవేశిస్తున్నగా జ్ఞాపకం చేసుకోనండి.
మరొకసారి నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ఒప్పుకుంటున్నా. ఇక్కడ కూర్చున్న నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని, జ్ఞానం లేని వాడిని ఒప్పుకుంటున్నా ప్రభావ. వారికి అంటే జ్ఞానవంతుని కానని ఒప్పుకుంటున్నా ప్రభావ. నన్ను క్షమించండి దేవా, నా బలహీనతలు క్షమించండి, నా అవిధేయతలు క్షమించండి, నా చూపులు తలంపులు ఆలోచనలు మాటలు శరీరానుసరణ క్రియల ద్వారా అనేక పర్యాయాలు తప్పిపోయిన వాడిని ఒప్పుకుంటున్నా. మీ సన్నిధిలో మమ్మల్ని క్షమించండి, నన్ను క్షమించండి. ఈ సమయంలో తండ్రి వర్తమానం ధ్యానిస్తున్న సాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజలంతా విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ప్రభా, పైన ఉన్న అభిషేక్తుడు కింద ఉన్న అభిషేక్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. మీ ఆ పైన ఉన్న అభిషేకము కింద ఉన్న అభిషేక్తుడి మీద కూడా కుమ్మరించమని, పైన ఉన్న అభిషేక్తుడు కింద ఉన్న అభిషేక్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాకు కాదు, మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపాసత్యం నీ నామమున మహిమ కలుగును గాక. మీ ప్రజల పక్షాన మీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని, ఈ దినం మీ పరిచర్య అంతా దీవించమని, శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని, నాతో మాతో మీరు మాట్లాడమని, ఈ దినమున మీ ఉద్దేశం మీ ఆలోచన మా పట్ల ఏవైతే ఉందో నెరవేర్చుకోమని, కేవలం శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని, నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ, దేవా ఈ దినం పరిచర్య అంతా దీవెనకరంగా చేయమని, నాతో మాతో మీరు మాట్లాడమని మీకు అప్పచెబుతూ, పరిచర్య మొత్తాన్ని బట్టి కూడా శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని, ప్రతి పరిచర్యలో తోడుగుండమని, నాతో మాతో మీరు మాట్లాడమని, దేవా ఈ దినమున ప్రభా మా గాయాలు మీరు కట్టిన స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభా, ఆ ఏ గాయాలైతే మాకు అవుతూ వచ్చిన వాటిని మీరు ఎలా కట్టారో వాటిని మేము స్మరణకు తెచ్చుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా సిద్ధపరచమని, మరొకసారి వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. రావస్తు వారిని త్వరపడి తీసుకురండి, మధ్య మార్గంలో ఉండే వారి సకాలం నడిపించండి. ఎవరి ఆలస్యములు అశ్రద్ధులై దేవుని కార్యాలు శాపగ్రస్తులు కాకుండా కాపాడమని, పరిచయం అంతా మీకు అప్పజీవితం ముందున సమయంతో దీవించమని, మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. యోబు గ్రంథము ఈ సంవత్సరం వాగ్దానం ఎల్షద్దాయికి మనకు ఇవ్వబడిన వాగ్దానం చూసినట్లయితే యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. గాయం చేయవాడేనే, కట్టువాడు కూడా ఆయనే. కాబట్టి మన గాయాలు మనకి గాయం చేసేది ఒక రకంగా సాతాను చేసే వేరుగా ఉంటాయి. దేవుడు చేసే గాయాలు దేవుడు కట్టడానికి ఇష్టపడతాడు. అదే రీతిలో సాతాను చేసే గాయాలు కూడా దేవుడు ఏం చేస్తాడు, కట్టడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఇక్కడ బైబిల్ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూస్తున్నాం యోబు గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చూస్తున్నాడు. ఆయన గాయం చేసి గాయమును కట్టును, గాయం చేసి గాయమును కట్టును. ఎవరి గాయాలు ఆయన కడుతూ వచ్చాడంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 51వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం. ఎవరి గాయములు ఆయన కడుతూ వచ్చాడు? రండి, ఎటువంటి వారి గాయాలు కడుతూ వచ్చాడు అన్నది కూడా ఇంకా చెప్పుకోవచ్చు మనం. ఎటువంటి స్థితిలో ఉన్నవారి గాయాలు కడుతున్నాడంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి వాని చెవి తెగ నరికెను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ఇక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు అంటాడు కదా, పేతురు అని చాలామంది సంబోధిస్తూ వస్తాడు. కాబట్టి ప్రభుతో పాటు ఉన్న దాసుడు ఏం చేస్తూ వచ్చాడు? ప్రభుతో పాటు ఉన్న దాసుడు ఏం చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సెమనే తోటలో పట్టుకుని ప్రభువారిని మరి సిలువుకు తీసుకెళ్లే సమయంలో, సిలువ వేయటానికి తీసుకెళ్లేటప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటానికి తీసుకెళ్ళక మునుపు గెత్సెమనే తోటలో ప్రభువుని పట్టుకున్నప్పుడు అక్కడ ఉన్న దాసునికి కోపం వచ్చి ఏం చేస్తాడు? ప్రధాన యాజకుని యొక్క సహపాఠి యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి వ్యక్తి ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవి నరికేస్తాడు. ఏం చేస్తున్నాడు? నరికి వేసిన అనుభవం కనపడుతుంది. కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు పేతురుతో కానీ అక్కడ ఉన్నవారితో చెప్తాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే, అది ఏమంటాడు, కత్తి వరలో పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశించెదరు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే, సరే ఇక్కడ చెప్తున్న ప్రభు మాట ఏంటంటే, గాయము చేయబడుతూ వచ్చింది, చేయబడిన గాయాన్ని ప్రభు ఏం చేస్తున్నాడంటే కడుతున్న వాడుకుంటాడు. ఏం చేస్తున్నాడు? ప్రభు కడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇక్కడ పేతురు గాయం చేస్తూ వచ్చాడు, పేతురు అని అనుకుందాం, పేతురు గాయం చేస్తూ వచ్చాడు. తిరిగి ఆ గాయాన్ని కట్టింది ఎవరు? ప్రభువే. ఎవరి గాయమును కట్టాడు? ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క గాయమును ఎందుకు కట్టాడు?
అసలు ప్రధాన యాజకుని యొక్క దాసుని గాయమును ఎందుకు కట్టాడంటే, అసలు ప్రధాన యాజకుడు ఎందుకు అక్కడికి వచ్చాడు? క్షమించండి, ప్రధాన యాజకుని యొక్క దాసుడు ఎందుకు వచ్చాడు? ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చాడు. ప్రభువారిని పట్టుకుని ప్రభువారిని బంధించడానికి వచ్చాడు. ప్రభువారిని గాయపరచడానికి వచ్చిన వారిలో పట్టుకుని బంధించడానికి, గాయపరచడానికి వచ్చినటువంటి అనుభవం ఉంది. చూడండి, యేసు ప్రభువారు ఎంత గొప్పవాడంటే, తనను పట్టుకుని, తనను అవమానించి, తనను గాయపరిచి, తనను బాధపరిచి, తన ప్రాణం తీయచూచే అటువంటి ప్రజలకు కూడా వాళ్ళ గాయం అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? గాయం కట్టేవాడుకుంటున్నాడు. వాస్తవానికి ప్రధాన యాజకుడు దాసుడు వచ్చాడంటే దేనికి? ప్రభుని పట్టుకోవడానికి. ప్రభు అంటారు కదా, నేను దేవాలయంలో దినదినము బోధిస్తూనే ఉంటానే, ప్రతిరోజు దేవాలయంలో బోధిస్తూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా నా మీద ఇలా చేయలేదు, మరి ఇప్పుడు ఎందుకు ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు నా మీదకి వచ్చారు? నేను ఏ నేరం చేశానని వచ్చారు, ఎందుకు ఇలా వస్తున్నారని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, ఒకనొకప్పుడు పట్టుకోవడానికి కూడా చూడనటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు గెత్సమనే తోటలో ఉన్నప్పుడు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు, శరీర బలహీనమైనప్పుడు ప్రధాన యాజకుని యొక్క దాసుడు వచ్చాడు. దాసుడు వచ్చి ఏం చేస్తున్నాడు? దాసుడే యేసు ప్రభువారిని పట్టుకోపోతుంటే యేసు ప్రభువారి శిష్యుల్లో ఒకడైనటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? మా ప్రభుని పట్టుకుంటామని చెప్పి చెవి ఏం చేస్తున్నాడు? నరుకుతూ వచ్చాడు, తెగ నరుకుతూ వచ్చాడు. చెవి నరకడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ప్రభు చెబుతాడు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు, కత్తి పట్టుకోవద్దని చెబుతూ వచ్చాడు. చెప్పి ఆ చెవిని ప్రభు మరి గాయమైందని గాయం కడుతూ వచ్చిన వాడుకుంటాడు. చూడండి, ఆయన పట్టుకోవడానికి, ఆయన బాధపరచడానికి, ఆయన అవమానించడానికి, ఇంకా చెప్పాలంటే ఆయన ప్రాణం తీయటానికి, ఆయన చంపటానికి, ఆయన మీద భారం పెడతానికి వచ్చినటువంటి ప్రధాన యాజకుని యొక్క దాసుని ఈ వ్యక్తి ఇటువంటి క్రియలు చేయడానికి వచ్చినప్పటికీ ప్రభు దగ్గరికి, ప్రభు తాను చేసేటటువంటి ఎదుటి వ్యక్తి ప్రధాన యాజకుని యొక్క దాసుడు చేసే పనులేంటో ప్రభు ఎరిగినవాడయ్యుండి కూడా ఆ దాసుడు బాధలో ఉన్నప్పుడు, ఆ దాసుడు గాయం చేయబడి ఉన్నప్పుడు, ఆ దాసుడు గాయపడ్డప్పుడు, ప్రభువారికి కీడు చేసేవాడు, ప్రభువారికి హాని చేసేవారు అయినప్పుడు, ప్రభుని పట్టుకుని హింసించేవారై ఉన్నప్పటికీ ప్రభువారు అవన్నీ ఉద్దేశించుకోకుండా, అవన్నీ ఆలోచన కలిగి ఉండకోకుండా, వీళ్ళు నన్ను హింసించబోతున్నారు, వీళ్ళు నన్ను బాధ పెట్టబోతున్నారు, వీళ్ళు నాకు దుఃఖం తీసుకురాబోతున్నారని ప్రభువారు ఆలోచించుకోకుండా, ఒక్క దురాలోచన కూడా ప్రభు లేకుండా ఆ ప్రధాన యాజకుని యొక్క చెవి తెగ నరికినప్పుడు మరలా తిరిగి అతన్ని స్వస్థపరిచిన వాడుకుంటాడు. చూడండి, గాయము కట్టేవాడైనా ఎవరి గాయాలు కడుతున్నాడు? ఎవరి గాయాలు? సిలువకి ఎక్క మునుపు ఆయన్ని సిలువ వేసేవారిని కానీ, ఆయన బాధపరిచేవారు కానీ, ఆయన అవమానించిన వారిని కానీ, ఆయన మీద ఉమ్ము వేసిన వారి గాయాలు కానీ, ఇంకా చెప్పాలంటే ఆయన వస్త్రాలు పంచుకున్నటువంటి అనుభవం ఉన్నవారు కానీ, ఆయన హృదయంలో బల్లిపడిపడిచిన వారు కానీ, ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టిన వారు కానీ, భూమికి ఆకాశం మధ్యలో సిలువ మీద మానవుని దేహాన్ని యేసుక్రీస్తు ప్రభువారి మానవుని దేహంతో ఇమిడి ఉన్నప్పుడు ఆ దేహమును సిలువ వేసినటువంటి ప్రజలు గుంటూ వచ్చారు. భూమికి ఆకాశాల మధ్యలో వేలాడదీసినటువంటి ప్రజలకి, భూమికి ఆకాశాల మధ్యలో వేలాడదీసిన వారు, గాయం చేసేవారు, గాయాలు చేసిన వారు, హృదయంలో బలిపడిపడిచిన వారు, ఇంకా ఉమ్ము వేసిన వారు, అవమానించిన వారు, నిందించిన వారు, నువ్వు దేవుని కుమారుడు కదా, యూదుల రాజు కదా నిందించినటువంటి దాసులకి గాయం కడుతున్నాడు ఆయన. నిజంగా ప్రభు ఎంత గొప్పడో చూడండి. మనకెవరైనా కీడు చేస్తే మనం మాట్లాడతామా? మాట్లాడటం కష్టం. లేదా ఏదో ఒక మనం కీడు చేస్తాం, కీడుకు ప్రతి కీడు చేసేవారు మనం. కానీ ప్రభు ఎలాంటి వాడు తెలుసా? ప్రభు ఎలాంటి వాడంటే ఆయన గొప్పతనం చూడగా, ఆయన ఔన్నత్యం చూడగా, ఆయన దగ్గరకు వచ్చి ఆయన హింసించి బాధపరిచి పట్టుకుని ఆయన సిలువ వేయాలనుకున్న ప్రజలు, ప్రధాన యాజకుని దాసుడు వచ్చి ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పటికీ, ఆ పట్టుకోవడానికి వచ్చిన వాడికి గాయమైతే, ఆ పట్టుకోవడానికి వచ్చిన వాడికి బాధలో ఉంటే, ఆ పట్టుకోవడానికి వచ్చిన వాడు గాయపరచబడి ఉంటే ప్రభు దగ్గరకు తీసి వాడి గాయంను తీసేస్తున్నాడు. ఇది ప్రభు కట్టడం గాయం. ఆయనే కట్టును. ఎవరు గాయాలు కడుతున్నాడు? అవమానించిన వాడు, నిందించిన వాడు, యూదుల రాజు అని ఆయన హేళన చేసిన వారు, ముళ్ళ కిరీటం పెట్టిన వారు, హృదయంలో పొడిచినటువంటి వారు, ఆయన వస్త్రాలు పంచుకున్న వారు, ఆయన చేతులకి కాళ్ళకి గాయాలు వేసిన వారు, భూమికి ఆకాశం మధ్యలో ఆయన వేలాడదీసినటువంటి దాసులకి వారి గాయాల పాలైతే ఏం చేస్తున్నాడు? వారి గాయాలు కడుతున్నాడు. వారి గాయాల పాలైతే వారి గాయాలు కడుతున్నాడు. ఒకప్పుడు మన జీవితం కూడా రక్షించబడక మునిపు ఇదే స్థితి. మన జీవితాన్ని బట్టి ప్రభు గాయం చేసిన అనుభవం ఉంది. మన జీవితాన్ని బట్టి ప్రభువుని అవమానించిన అనుభవం ఉంది. మన జీవితాన్ని బట్టి ప్రభుని హేళన చేసిన అనుభవం ఉంది. మన జీవితాన్ని బట్టి ప్రభు యొక్క జీవితాన్ని ఎంతగానో చీట్లు వేసి పంచుకున్న అనుభవం మనలో ఉంది. అటువంటి అనుభవాలు ఉండ మనల్ని ప్రభు దగ్గరికి తీసి ఆ ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క స్థితిలో మనం ఉన్నప్పుడు మనల్ని దగ్గరికి తీసి ప్రభు ఏం చేశాడు? మన గాయాన్ని కట్టాడు. మనం ఏ స్థితిలో ఉండ ఎటువంటి వారమైనా మనల్ని దగ్గరికి తీసి ప్రభు ఏం చేశాడు? గాయాన్ని కట్టిన వాడుకుంటాడు. ఇది మొదటి మాట. మనం ఏ స్థితిలో ఉండా
ప్రభువుకి హాని చేయాలని చూసినా, ప్రభువుకి కీడు చేయాలని చూసినా, ప్రభువుకి నష్టం తీసుకురావాలని చూసినా, ఆయన తన దగ్గరికి తీసుకుని తనకు నష్టం చేసేవారిని, తన హాని చేసేవారిని దగ్గరకు తీసుకుని గాయం కడుతూ వచ్చాడు. ఇది మొదటి మాట. రెండోదిగా చూద్దానండి. రెండోదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. పగటియందు వాడు వారితో శయనించును, నీవు ఈ కార్యం రహస్యంగా చేసితివి గాని ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటియందు నేను చెప్పిన దానిని ఏమని రాయబడుతూ వచ్చింది? నీవు పగటియందు వాడు వారితో శయనించు, నీవు ఈ కార్యమును రహస్యంగా చేసేది కానీ ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటియందు నేను చెప్పిన దాన్ని చేయించునని అనెను. ఇక్కడ రాయబడిన మాట ఏంది? గాయము ఎవరికవుతుంది? ఇక్కడ 12వ అధ్యాయంలో ఎవరున్నారు? 12వ అధ్యాయంలో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. ఎవరున్నారు? దావీదు యొక్క జీవితాన్ని బట్టి, దావీదు యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే, దావీదు చేసినటువంటి పాపాలను బట్టి దావీదుకి ఏమవుతుంది? గాయమవుతూ వస్తుంది. దావీదు చేసిన పాపాలను బట్టి దావీదు గాయమవుతుంది. దావీదు ఏం చేస్తూ వచ్చాడు? దావీదు చేసిన పనులు ఏంటంటే ఉరియాని చంపించడం, ఇంకా చూసినట్టు బెత్షెబాని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి పాపం చేసుకోవటం. ఇది దేవుని దృష్టిలో పాపం ఉంది. దావీదు యొక్క జీవితంలో పాపములను బట్టి గాయములు అవుతూ వచ్చినాయి. ఆయనే చెప్తున్నాడు కదా, నేను ఇలా చేస్తానంటే గాయపరుస్తున్నాడు దేవుడు. గాయపరచడానికి ఇష్టపడ్డాడు. మళ్ళీ ఆయన గాయం కట్టేవాడు కూడా ఆయనగానే ఉంటున్నాడు. ఆయనే గాయం కడుతున్నాడు. ఎవరు గాయాలు కడుతున్నాడు తెలుసా? పాపపు జీవితంలో ఉన్న మానవుని యొక్క గాయాలు, తన పాపాలను బట్టి దేవుని ఒకరిని బట్టి గాయపరచబడిన మానవుడు, తన పాపాలను బట్టి గాయపడినటువంటి మానవుని యొక్క గాయములను ప్రభు దగ్గరికి తీసి తన గాయాలను పూడ్చేవాడుకుంటున్నాడు. ఎవరైతే పాపలను బట్టి గాయపరచబడుతున్నాడో, ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి ఏదో తీర్పు నుండి గాయపరచబడుతున్నటువంటి మానవుల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని తన దగ్గరకు పిలుచుకుని, తను కౌగిలించుకుని తన దగ్గరే పిలుచుకుని, పాపలను బట్టి గాయములు చేయబడిన మానవుల్ని తన దగ్గరే పిలుచుకుని వారి గాయాలు కడుతున్నాడు. తన రక్తపు మడుగుల్లో, తన రక్తము ద్వారా, తాను పొందిన దెబ్బల చేత, తన గాయముల ద్వారా ఏం చేస్తున్నాడు? మన పాపాన్ని బట్టి మనకు వచ్చిన గాయాలని కడుతున్నవాడు కూడా. ఏ పాపాలను బట్టి అయితే మనకు గాయాలు అవుతూ వచ్చినాయో, మనం చేసిన పాపాలే మనకు గాయంగా చేయబడుతూ వస్తాయి. మనం ఏ పాపాలు చేస్తూ వస్తున్నావో అవి మనకు గాయాలు అవుతూ వస్తాయి. మనం చేసిన పాపాలే మనకు గాయములుగా చేయబడినప్పుడు, ఆ గాయాలను మనం తట్టుకోలేక ఆ గాయపు బాధల్లో మనం ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారే మనల్ని జ్ఞాపకం చేసుకుని నరవతరికి లోకానికి దిగొచ్చి మన కొరకే ఈ లోకానికి అరుదించిన వాడు గుండి, మన కొరకే ఈ లోకానికి జన్మించి పాపములను బట్టి గాయములు చేయబడి బాధలో ఉన్న మన దగ్గరికి యేసు ప్రభు వచ్చి మన పాపాలను బట్టి అయిన గాయాలను ఆయన తీసివేసి మనల్ని స్వస్థపరిచిన వాడుకుంటాడు. ఒక సహోదరి ఉంది. ఎవరామె? ఎన్నోసార్లు మనం ధ్యానిస్తూ వచ్చాం. వ్యభిచారం చేసిన స్త్రీ పాపముల చేత పట్టుబడింది. పాపాల చేత పట్టుబడితే ఏముండదు ఆమెకి? రాళ్ళతో కొట్టి చంపాలి. వాస్తవం ప్రకారం అయితే అందరూ ఏం చేస్తూ వచ్చారు? రాళ్ళు తీసుకున్నారు. ఎందుకు? తన పాపాలను బట్టి తన రాళ్ళతో కొట్టి చంపడానికి. పాపాలను బట్టి ఇప్పుడు ఏమవుతుంది? మానవుడికి గాయాలు అవుతున్నాయి. అయితే తన పాపాలను బట్టి తాను చనిపోవాలి గాయపు స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఆమెను దగ్గర తీసి ఏం చేశాడు? అమ్మా, నీ పాపాలు క్షమించబడి ఇక నుండి నువ్వు పాపం చేయకోకుండా ఉండని చెప్పి ప్రభు పంపిస్తూ వచ్చాడు. అంటే పాపాలను బట్టి గాయపరచబడిన మానవుల యొక్క పాపాలని ప్రభు క్షమించి, ఆ మానవుని యొక్క పాపాన్ని బట్టి అయిన గాయాలని ప్రభు తీసివేసి, ఆ గాయాలని ఏం చేస్తున్నాడు? ప్రభు పూడ్చివేస్తున్నాడు, కట్టేస్తున్నాడు గాయాలని. చూడండి, మనకు డాక్టరు ఏదైనా ఒక గాయమే కట్టుకడితే అది వారానికో 10 రోజులకో సంవత్సరానికో తగ్గిద్ది. కానీ మనకు గాయమైనప్పుడు ఆయన కట్టుకడితే అరక్షణం కూడా ఉండదు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. ఎంతసేపు పట్టింది ఆమెకు స్వస్థత? పొట్టుగొంగల్లో వచ్చేసింది. కుంటివారు ఉండారు, ఎంతసేపు పట్టింది? గుడ్డివారు ఉండారు, ఎంతసేపు పట్టింది? మోగవారు ఉండారు, ఎంతసేపు పట్టింది? ఇంకా నడవలేని స్థితిలో ఉన్నవారు ఎంతసేపు పట్టింది? పాపంలో ఉండామే ఎంతసేపు పట్టింది? ప్రభువు కానీ తలుచుకుంటే, ప్రభువు కట్టితే ఎమ్మటే మనం బాగుపడతాం. 5 క్షణాలు కూడా ఉన్నాం. ఎమ్మటే పక్షవాయు కలిగిన వ్యక్తి ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు ఏమంటూ వచ్చాడు? కుమారుడా, నీ పాపాలు క్షమించబడి నువ్వు సమాధానం కాని వాళ్ళే లేచిపోమ్ము, నీ పరిపెత్తుకుని పరిగెత్తమన్నాడు. ఎంతసేపు పట్టింది ప్రభు గాయం కడతానికి? ఒక క్షణం కూడా పట్ల ప్రభు గాయం కడతామంటే అదే. మరి మానవులు గాయం కడితే అది తగ్గటానికి టైం పట్టింది. ప్రభు గాయం కడితే ఒక్క క్షణం కూడా పట్టదు. అందుకంటాడు, గాయం చేయవాడు నేనే, కట్టువాడు నేనే.
నేను కట్టే గాయం 5 నిమిషాలు కూడా ఉండదు, అరక్షణం కూడా ఉండదు, ఏమంటే స్వస్థత వచ్చింది. ప్రధాన యాజకుని యొక్క దాసునికి 1 వారం తర్వాత నువ్వు స్వస్థతను ఉంది అనలా, ఎమ్మటే చెవుని ముట్టాడు, స్వస్థత వచ్చింది. దావీదు పాపంలో ఉన్నాడు, పాపంలో జీవిస్తున్నటువంటి దావీదు చేసిన పాపాలు వెంటాడుతున్నప్పుడు, పాపాలను బట్టి దావీదు యొక్క హృదయం గాయమైనప్పుడు దేవుని తీర్పు దావీదు మీదకి వచ్చినప్పుడు 12వ అధ్యాయంలో ప్రభు చెబుతాడు. 2వ సమూయేలు గ్రంథంలో చూస్తే 31వ అధ్యాయం దగ్గర చూసినప్పుడు దేవుని తీర్పు వస్తుంది. ఇంకా అది ఇంకొక రీతిలో వచ్చినప్పుడు, దేవుని తీర్పు వచ్చినప్పుడు దేవుడే దావీదుని ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ వచ్చాడు. గాయం చేసిన అనుభవం ఉన్నప్పుడు కూడా, తన పాపాలను బట్టి దావీదు గాయమైనప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడుతుంది. సొంత కుమారుడే గర్భంలో పుట్టినవాడే లెగుస్తాడు, దావీదును చంపడానికి ప్రయత్నిస్తాడు. దావీదు ఏమంటే పోరాడుతూ ఉంటాడు. ఎందుకు? చేసిన పాపాలను బట్టి గాయపరచబడినటువంటి దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకుని తన పాపాలను బట్టి దాని గాయమై బాధపడుతున్నప్పుడు దేవుడు దగ్గరికి తీసుకుని తన పాపపు గాయాలను కట్టినవాడుగా ఉన్నాడు. ఇది 2. మొట్టమొదటిగా ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రధాన యాజకుడు ఆయన్ని పట్టుకోవడానికి, ఆయన హింసించి, ఆయన గాయపరిచి, ఆయన అవమానించి, ఆయన తలకి ములకిరీటం మీద పెట్టి ఆయన హేళన చేసి ఆయన సిలువ వేసి ఆయన చేతులు కాళ్ళలో గాయాలు కొట్టేటటువంటి మనుషులు దగ్గరికి వస్తే వాళ్ళు ఎంత హాని చేస్తున్నా ప్రభు ఏం చేస్తున్నాడు? అతన్ని స్వస్థపరుస్తున్నాడు. 2వ వ్యక్తి పాపములో కూరిగిపోయిన వ్యక్తి. పాపంలో ఉన్న వ్యక్తిని ఏం చేస్తున్నాడు? ప్రభు దగ్గరకు తీసి తన పాపమును బట్టి అయిన గాయాలను కడుతున్నవాడుగా ఉన్నాడు. 3వ విషయాన్ని చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్టయితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే గాయము ఇక్కడ చేయబడుతుంది. ఎవరికి గాయం చేయబడుతుంది? ఇశ్రాయేలు ప్రజలకు గాయం చేయబడుతుంది. ఎందుకు చేయబడుతుంది అంటే వారి జీవితాలు ఏంటంటే, వారి యొక్క జీవితంలో వాళ్ళు తిరుగుబాటు యొక్క విధానం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దేవునికి విరోధంగా ఉండారు. తిరుగుబాటు కాదు కానీ దేవునికి విరోధంగా ఉండారు. ఎలా ఉండారు? 5వ వచనం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడుట, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నపానలు మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పలను పంపెను, అవి ప్రజలను కరవగా, అంటే గాయపరచబడగా ప్రజలు ఇశ్రాయేలు అనేకులు చచ్చిపోయారు. ఏమైంది? చచ్చిపోతూ వచ్చారు. ఏవి గాయాలు అవుతున్నాయి? ఏవి గాయం చేస్తున్నాయి? తాపకరమైన సర్పంలు వచ్చి గాయములు చేస్తుంటే మళ్ళీ ప్రజలందరూ వస్తారు. అయ్యా నేను మోషేకిను, అయ్యా మరి దేవునికి, అయ్యా మోషే నీకును దేవునికి విరోధంగా మాట్లాడింది తప్పే కాబట్టి మమ్మల్ని క్షమించని చెప్పి వస్తుంటే, మమ్మల్ని బ్రతికించమని వస్తుంటే మోషే ఏం చేస్తూ వస్తాడంటే దేవుని సన్నిధిలో మొరపెడుతూ వస్తున్నాడు. గాయం చేయబడిన గాయం కట్టబడుతూ వచ్చింది. తాపకరమైన సర్పం చేసి మోషే ప్రజలందరూ ప్రార్థన చేయగా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకును. ఏమని రాబడుతూ వచ్చింది? కరవబడిన ప్రతివాడును. మోషే స్వస్థపరచట్లా. ఎవరు స్వస్థత ఇస్తున్నారు? ఎవరు స్వస్థత ఇస్తున్నారంటే కరవబడిన మానవుడు తాపకరమైన సర్పాన్ని చూసినప్పుడు స్వస్థత వస్తుంది. ఆ తాపకరమైన సర్పం కర్ర మీద పెట్టబడిన ఆ సర్పం యొక్క ఆకారం దేని సాదృశ్యంగా ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి సాదృశ్యంగా ఉంది. సర్పం వేరు, కానీ దాన్ని నిదానించి చూడాలి. దాన్ని నిదానించి చూడటం అంటే సిలువని, ఒక వ్యక్తి సిలువని నిదానించి చూసినప్పుడు గాయపరచబడిన ప్రతి మానవుడికి స్వస్థత వస్తుంది. గాయం అవుతుంది మానవుడికి. ఎందుకు? దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడటాన్ని బట్టి. విరోధంగా మాట్లాడినప్పుడు, విరోధమైన జీవితం కలిగిన వారికి గాయాలైనప్పుడు దేవుని దగ్గరకు వాళ్ళు ఇచ్చి మొరపెట్టగా ప్రభు ఏం చేస్తున్నాడు? మరలా దేని ద్వారా వాళ్ళకి గాయం అవుతుందో అటువంటి అనుభవంలోనే మరలా గాయాన్ని కడుతున్నాడు. గాయాన్ని కట్టేవాడుకుంటున్నాడు. అందుకంటే గాయం చేయవాడు నేనే, కట్టువాడు నేనే. ఎందుకు గాయం అవుతుంది? విరోధంగా మాట్లాడిన దాన్ని బట్టి గాయం అవుతుంది. ఎలా గాయం కడుతున్నాడు? తగ్గించుకొని తప్పు చేసిన తప్పును ఒప్పుకోవడం ద్వారా గాయం కట్టబడుతూ వచ్చింది. అర్థమవుతుందండి?
గాయం ఎందుకు చేయబడుతూ వచ్చింది? ప్రజలు అంటారు అక్కడ 5వ వచనంలో, నేను యెహోవాకును మోషేకును విరోధంగా మాట్లాడిన దాన్ని బట్టి గాయం చేయబడుతుంది. స్వస్థత ఎందుకు వచ్చింది? తగ్గించుకోవటం, తప్పులు ఒప్పుకోవటం ద్వారా స్వస్థత వచ్చింది. ఇప్పుడు ప్రభు కడుతున్న వాడుకుంటాడు. కాబట్టి ఎవరి యొక్క గాయాలను కట్టాడంటే మొట్టమొదటిగా ప్రభువుని పట్టుకోవడానికి, ప్రభుని హింసించడానికి వచ్చిన వ్యక్తి గాయాలకు కట్టాడు. రెండోదిగా చూసినట్లయితే పాపంలో ఉన్నవాడి యొక్క తన పాపాలను బట్టి గాయములైనప్పుడు తన పాపపు గాయములను కట్టాడు. మూడవదిగా చూస్తే దేవునికి విరోధంగా జీవించే మానవుని యొక్క జీవితంలో విరోధమైన జీవితాన్ని బట్టి ఏ తీర్పు వచ్చిందో ఆ తీర్పును బట్టి గాయపరచబడిన మానవుని యొక్క దేహాన్ని మరలా కడుతున్నవాడుగా ఉంటాడు. దేవునికి విరోధంగా జీవించిన మానవుడికైన గాయాలను బట్టి, విరోధమైన జీవితాన్ని బట్టి అయిన గాయములు ఏం చేస్తున్నాడు? ప్రభు మరలా కడుతున్నాడు. మనం కూడా దేవునికి ప్రభుని నమ్మకం మునిపి ఎంతో విరోధంగా జీవించి ఉంటాం. ఎన్నో విషయాల్లో విరోధంగా జీవించి ఉండొచ్చు. కానీ ఆ విరోధమైన జీవితాన్ని బట్టి మనం గాయపరచబడి ఉన్నప్పుడు ప్రభు మన దగ్గర తీసి ఏం చేశాడు? స్వస్థతనిస్తున్నవాడుగా ఉంటాడు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమనుండి తెలుసా? నీవు తల్లి గర్భంలో నుండి నువ్వు పుట్టి పక్కన పడవేయబడి ఉండగా, రోడ్డు ఏమిటి పడవేయబడి ఉండగా, గుంట దగ్గర పడవేయబడి ఉండగా నేను నీ దగ్గరకు వచ్చి రక్తపు మడుగుల్లో ఉన్న నిన్ను చూసి ఏం చేశాడు? బ్రతకమని చెబుతున్నాడు, కనికరిస్తున్నాడు. నీవు నీ తల్లి గర్భంలో నుండి పుట్టినప్పుడు, రక్తపు మడుగుల్లో ఉన్నప్పుడు, నీ తల్లి నిన్ను అసహించుకున్నప్పుడు, నీ తల్లి నిన్ను కాదన్నప్పుడు, నువ్వు పుట్టిన విధానం చూసి నీ తల్లి నిన్ను వద్దనుకున్నప్పుడు నేనే ప్రేమ కలిగిన వాడా నీ దగ్గరకు వచ్చి నీ స్థితిని చూసి, నువ్వు రక్తం మడుగులో ఉండటం చూసి, ఆ రక్తం మడుగులో చిన్నపిల్లవాడుగా నువ్వు ఏడుస్తూ ఉంటే నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు బ్రతకమని సెలవిచ్చిన దేవుడిని, ఏమంటాడు? సెలవిచ్చిన వాడిని. ఎవరికి ఆ మాట సెలవిస్తున్నాడు? గాయముల చేత రక్తపు మడుగుల్లో ఉన్నవారిని, గాయముల చేత రక్తం మడుగుల్లో ఉన్న వ్యక్తులకి బ్రతకమని సెలవిస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా చేయబడి గాయముల పాలైనప్పుడు, రక్తపు మడుగుల్లో ఉన్నప్పుడు, పాము చేత కరవబడిన వాడందరూ చచ్చిపోతుంటే, ఆ గాయాల చేత మరణం వస్తుంటే, మరణపు అంచుల్లో దేవునికి విరోధంగా జీవించిన మానవులకి మరణపు అంచులు, గాయాలు బట్టి మరణపు అంచులున్న మానవుల దగ్గరికి ప్రభు శిలువ ద్వారా వచ్చి మీరు బ్రతకండి అని చెప్పి బ్రతికిస్తున్నవాడు. చూడండి, దేవునికి విరోధంగా ఈ మరణాన్ని తెచ్చుకున్నటువంటి ప్రజల దగ్గరికి ప్రభు దగ్గరకు వచ్చి వారి గాయాలు, వారి విరోధమైన జీవితాన్ని తొలగించి, వారు మరణపు అంచుల్లో ఉన్న వారిని కాపాడి, వారి గాయాలు కట్టి వారి మరణం నుండి తప్పిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఎన్నో మాట ఇది. మూడోదిగా, ఆయన దేవునికి విరోధంగా మాట్లాడి మరణం తెచ్చుకుంటున్న మనుషుల యొక్క గాయములు ఏం చేస్తున్నాడు? కడుతున్నవాడుగా ఉన్నాడు. ఒకప్పుడు మనం కూడా దేవుడిని నమ్మనప్పుడు, ప్రభువుని ఎరగనప్పుడు మనం కూడా ప్రభు గురించి ఎన్నో మాటలు మాట్లాడి ఉండొచ్చు, ఎన్నో విషయాలు ఉండొచ్చు. కాబట్టి ఎంతోమంది సువార్త చెబుతుంటే ఎన్నో మాటలు మనం మాట్లాడవచ్చు, ఎన్నో రకాలుగా తిట్టుండొచ్చు. కానీ అప్పుడు విరోధంగా ఉండి గాయములను బట్టి చనిపోవాల్సిన స్థితిలో ఉన్న మనల్ని ప్రభు దగ్గరకు తీసి మన గాయాన్ని కట్టి మనకు జీవాన్ని ఇచ్చాడు. పో బ్రతుకు, నువ్వు రక్తం మడుగులు ఉండ వారిని చూసి పో బ్రతికేక, పాపములను బట్టి రక్తము, విరోధమైన జీవితాన్ని బట్టి రక్తం మడుగులుండ నీవు మరణం కావద్దు, బ్రతకని చెప్పి ప్రభు ఏం చేశాడు? బ్రతకమని చెప్పి ఆయుష్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎన్నో మాట ఇది. 3, ఆయనకి విరోధంగా మాట్లాడి మరణం తెచ్చుకున్న ప్రజలకి గాయాలైనప్పుడు ఆయనే గాయం కడుతున్నాడు. ఇది ప్రభు గట్టిన గాయం. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. 4వ మాట, యోబు గ్రంథము 2వ అధ్యాయం. వాటర్ తీసుకు. యోబు గ్రంథము 2వ అధ్యాయం, గ్లాసులు అక్కడ ఉంది. యోబు గ్రంథము 2వ అధ్యాయము మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 7వ వచనము, 5వ వచనము, 7వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 5. ఇంకొకసారి నీవు చేయిజాపి అతని ఎముకను అతని దేహమును ఒత్తిని ఎడల 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి యోబుని మొత్తెను. కాబట్టి ఇక్కడ ఎవరుండారు? యోబు యొక్క జీవితంలో యోబు స్థితిగతులు చూసినట్టయితే
యోబుకి గాయం అవుతున్న కారణం ఏంటంటే సాతాన్ని బట్టి. సాతానుడు ఏం చేస్తున్నాడు? యోబుకి గాయం చేస్తున్నాడు. ఎందుకు? తన యథార్థతను బట్టి. యోబు దేవుని సన్నిధిలో ఉండ యథార్థతను బట్టి, దేవునిలో ఉండ యథార్థతను బట్టి యోబుకి ఏం చేయబడుతూ వచ్చింది? గాయం చేయబడుతూ వచ్చింది. ఎవరు చేశారు గాయము? సాతానుడు. మరి దేవుని ఉద్దేశం లేనిదే జరగదు. దేవుడు అనుమతించాడు, నువ్వు ఏదైనా చేసుకోమన్నాడు. యోబు దగ్గరకు వచ్చి ఏం చేశాడు? సాతానుడు గాయం చేశాడు. ఏం చేస్తూ వచ్చాడు? గాయం చేశాడు. కాబట్టి యోబు దగ్గరకు వచ్చి సాతానుడు గాయపరిచినప్పుడు, యోబు ఎలా ఉన్నాడు? నాకు అన్నీ బాగుంటాయి అని అనుకున్నాడా? నాలాగా చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకుని మంచిగా చక్కగా బాగుంటాడు అనుకున్నాడా? ఎలా ఉన్నాడు? బాధగల కురుపులతో ఏం చేయబడుతున్నాడు? మొత్తబడిన వాడుకుంటాడు. అంటే బాధగల కురుపులతో గాయపరచబడిన వాడుకుంటాడు. కురుపులతో యథార్థతను బట్టి గాయపరచబడ్డాడు. తన యథార్థతను బట్టి, తన జీవితాన్ని బట్టి సాతాను యొక్క ద్వారా శోధించబడినప్పుడు, సాతాను శోధిస్తున్నప్పుడు, యోబుని శోధించడం ద్వారా యోబు గాయపరచబడినప్పుడు, సాతాను యొక్క శోధన బట్టి గాయపరచబడిన యోబుని యోబు గ్రంథం 42వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే యోబు యొక్క చరిత్ర మారిపోతుంది. ఆరంభంలో సాతాను వచ్చి యోబుని గాయపరుస్తూ వచ్చింది. ఎందుకు? తన యథార్థతను బట్టి, తాను జీవించిన జీవితాన్ని బట్టి సాతాను శోధిస్తూ గాయపరిచినప్పుడు, సాతాను ద్వారా చేయబడిన గాయం ఆయనే కట్టడానికి దిగి వచ్చి యోబుతో మాట్లాడి యోబును స్వస్థపరిచిన వాడుకుంటాడు. యోబు గాయాల పాలైనప్పుడు, సాతాను ద్వారా గాయపరచబడి ఉన్నప్పుడు దేవాతి దేవుడే యోబు కోసం దిగి వచ్చి మాట్లాడి, యోబుకైన గాయాల విషయమే దేవుడు మాట్లాడి, యోబు నీకు గాయం అవుతూ వచ్చింది అని చెప్పి దేవుడు చూసి యోబు యొక్క గాయాల్ని కట్టడానికి, తన యథార్థతను బట్టి అయిన గాయాల్ని కట్టడానికి దేవుడు భూమి మీదకి, అంటే మోషే దగ్గర యోబు దగ్గరకి ఆకాశం నుండి దిగి వచ్చి యోబు యొక్క గాయాలు కడుతున్న వాడుకుంటాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో చూసినట్టయితే 41వ అధ్యాయం కానీ చూస్తే యోబు యొక్క చరిత్ర మొత్తం మారిపోతుంది. యోబు యొక్క స్థితిగతులు చూడగా, యోబు యొక్క ఉద్దేశాలు చూడగా, యోబు యొక్క ప్రవర్తన చూడగా పూర్తిగా మారిపోతూ వచ్చింది. లేత పిల్లల శరీరం వల్లే అవుతూ వచ్చింది. అప్పుడే పుట్టిన పిల్లల శరీరం ఎలా ఉంటుందో, అప్పుడే పుట్టిన పిల్లల యొక్క దేహం ఎలా ఉంటుందో, అప్పుడే పుట్టిన పిల్లల వారి యొక్క శరీరం ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదువైనటువంటి దేహం యోబులోకి ప్రవేశిస్తూ వచ్చింది. పూర్తిగా గాయాలు పాలై, పూర్తిగా గాయపరచబడి, పూర్తిగా గాయంలో చేయబడినటువంటి యోబు, కనీసం దేహంలో మంచిది అన్నది కూడా లేనటువంటి అనుభవం ఉన్న యోబు, చిలపెంకులతో మరి గోక్కుంటున్నటువంటి యోబు, దురదను తీసుకున్నటువంటి యోబు, అటువంటి స్థితిలో ఉన్న యోబు దగ్గరికి దేవుడు దిగి వచ్చి యోబు యొక్క గాయాలు కట్టిన వాడుగా ఉన్నాడు. ఒకప్పుడు యోబు గాయాలతో ఉంటే ఏమంటాడు? నేను మీలా నేను మాట్లాడొచ్చును, నాకు బాధ వచ్చి నేను మాట్లాడుతాను ఇప్పుడు, నాలాగా మీరు లేరు స్నేహితులతో చెబుతూ వస్తాడు. నాకున్నది వేరు, మీకున్నది వేరు. నేను బాధలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు, నేను బాధలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు. యోబు స్థితిగతులు ఎలా ఉండే తెలుసా? అంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 18 నుండి ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు తగలదు, కాలమున మరణం నుండి యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. చూడండి ఎంత గొప్ప మాట, చాలా విలువైన మాటలు. గాయం చేయవాడు నీకు ఆయనే, కట్టువాడు నీకు ఆయనే. యోబు యొక్క గాయం చూడగా యోబు యథార్థతను బట్టి గాయపరచబడుతూ వచ్చాడు. సాతాను శోధన బట్టి యోబులో ఉన్న యథార్థత సాతాను చూసి ఓర్చుకోలేక శోధించడం ద్వారా చూడండి, యోబులో ఉన్న యథార్థతను చూసి సాతాను కూడా ఓర్చుకోలేక ఏం చేసింది? యోబును గాయపరుస్తూ వచ్చింది. గాయం చేయబడిన యోబు ఏమవుతూ వచ్చాడు? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్న వాక్యం ఏంటి తెలుసా? 6 బాధలు నీకు కలిగిన నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు తగలదు, నీ ప్రాణానికి హాని జరగదు. శరీరమే కదా గాయపరచబడింది, దాన్ని ఏం చేశాడు ప్రభు? మరలా కట్టాడు. యోబు గ్రంథం 41-42 అధ్యాయాలు చూస్తే దేవుడు ఎలా కడుతూ వచ్చాడు కనబడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు లేత పిల్లల శరీరం వల్లే యోబు యొక్క జీవిత చరిత్ర మార్చబడగా
యోబు అంటాడు కదా, సమస్తం కూడా సంతోషిస్తూ వస్తున్నాడు. సంతోషిస్తూ వస్తున్నాడు. ఎంత గొప్ప ఆనందం యోబులోకి వస్తుంది. యోబు సాతాను శోధనల ద్వారా గాయపరచబడి ఉన్నప్పుడు దేవుడు యోబు దగ్గరకు వచ్చి ఏం చేశాడు? యోబు యొక్క గాయమును కట్టాడు. ఇప్పుడు యోబు గాయాన్ని దేవుడు కట్టడం ద్వారా ఎలా ఉంది? ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నాడు, హాస్పిటల్ పేరు వద్దులేండి, ఏదో ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక గాయం అయింది, రేపు మాపై పెళ్లి చూపులు ఉన్నాయి, పెళ్ళి ఉంది, ఒక గాయం అయింది అనుకోండి, ముఖానికి ఒక పింపుల్ వచ్చింది. అయ్యా ఈ పింపుల్ పోయేదట్టు ఇప్పుడు చేయమని చేస్తాడా? ఏదైనా ట్రీట్మెంట్ చేసినా ఒక 6 రోజులు ఆగాలంటాడు. అంటాడా లేదా? ఎమ్మటే వచ్చేసిందా స్వస్థత? రాదు. మరి ప్రభు దగ్గరకు వస్తే గాయమైంది. ప్రభు వచ్చి యోబు దగ్గరకు వచ్చి తాకతంతోనే తన ఉద్దేశాన్ని యోబు మీద బయలుపరచడంతోనే ఎమ్మటే యోబుకు స్వస్థత వస్తుంది. లేత పిల్లల శరీరం వలె, అప్పుడే పుట్టిన పిల్లల శరీరం వలె, నూతనమైన శరీరం వలె యోబు యొక్క జీవితం కనబడుతుంది. ప్రభు గాయమును కడితే అలా ఉంటుంది. మనుషులు గాయాలు కడితే ఆ గాయాలు కనబడితే రేపటికైనా, కానీ ప్రభు గాయం కడితే ఎప్పటికీ కనపడదు. స్వస్థతే. నూతనమైన విధానంలోకి వస్తాం, నూతనమైన అనుభవంలోకి వస్తూ ఉంటాం. అది ప్రభు గడితే. యోబుకు ప్రభు తన గాయాలను కట్టగా నూతనమైన అనుభవంలోకి యోబు వచ్చాడు. ఇదన్నమాట. 5వ విషయం చూద్దానండి. 5వ మాటను చూస్తున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము, క్షమించండి, యెషయా గ్రంథం 39వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 39వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 39వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోద్కబ్బా దబ్దలాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతిని విని పత్రికలను కానుకలు అతని యొద్దకు పంపగా. ఇప్పుడు ఎవరు గాయమవుతూ వచ్చారు? హిజ్కియా. ఎన్నో మాట ఇది? 5. మొదటిగా ఎవరు గాయపరచబడుతూ వచ్చారు? ప్రధాన యాజకుని యొక్క దాసుడు. 2 దావీదు పాపను బట్టి. 3 ఇశ్రాయేలు ప్రజలు విరోధమైన దాన్ని బట్టి. 4 యోబు యథార్థత ఉండదాన్ని బట్టి, సాతాను శోధన బట్టి గాయపరచబడుతూ వచ్చాడు. 5వదిగా చూస్తే హిజ్కియా యొక్క జీవిత చరిత్ర చూస్తే చాలా విలువైనది. హిజ్కియా గురించి చూస్తే హిజ్కియా చాలా మాటలు అంటూ వస్తాడు. ఏంటో తెలుసా? కొన్ని విషయాలు హిజ్కియా మాట్లాడేది ఏంటంటే, హిజ్కియా యొక్క జీవితంలో మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, చివరి స్థితిలో ఉన్నప్పుడు హిజ్కియాతో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. హిజ్కియా ఎలా ఉన్నాడు? ఎటువంటి గాయమై ఉన్నాడు తెలుసా? హిజ్కియా ఎటువంటి గాయంతో ఉన్నాడు? మరణకరమైన గాయంతో హిజ్కియా ఉంటూ వచ్చాడు. ఎటువంటి గాయం అది? మరణకరమైన గాయం అది. తన దేహానికి వచ్చినటువంటి రోగం ఎలాంటిదంటే మరణకరమైనది. మరణకరమైన గాయంలో హిజ్కియా ఉన్నప్పుడు, హిజ్కియా యొక్క జీవితం మరణకరమైన ఉద్దేశాలు, మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, హిజ్కియా మరణ పంచులో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇంకా నీలో బలహీనతలు ఉన్నాయి, నీలో పొరపాట్లు ఉన్నాయి, నీలో అవిధేయతలు ఉన్నాయి, వాటిని సరి చేసుకోమని దేవుడు మాట్లాడితే, హిజ్కియా యొక్క జీవితంలో తనకు చేయబడిన గాయము పోవటం కొరకై, తన జీవితం మరణం నుండి తప్పించబడటం కొరకై దేవుని తట్టు తిరిగి మొరపెట్టినప్పుడు హిజ్కియా యొక్క గాయమును దేవుడు కడుతూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? కట్టాడు హిజ్కియా యొక్క గాయాన్ని. గాయం చేయవాడాయనే, కట్టువాడాయనే. దేవుడు గాయాన్ని కడితే మరి నాడే లేచి తిరుగుతాడు, మళ్ళీ ఎమ్మటే లేచి తిరుగుతాడు. హిజ్కియా అడుగుతూ వచ్చాడు, అయ్యా నాకు స్వస్థత వచ్చిందంటే, నా గాయాలు నువ్వు కట్టావంటే సూచన ఏంటి? ఏంటి సూచన? గడియారము 8 మెట్లు పైకి 7 మెట్లు కిందకి దిగినప్పుడు ఏమైంది? దాన్ని లెక్కేసుకో నువ్వు. గడియారం 8 మెట్లు పైకి ఎక్కుతుంది అనుకో, లేకపోతే 7 మెట్లు పైకి ఎక్కుతుంది అనుకో, దిగుతుందనుకో, అదే నీకు సూచన. 15 సంవత్సరాలు ఎక్కింది ఎన్ని దిగుతాయో అన్ని సంవత్సరాలు నీకు ఆయుష్. నేను అనుకుంటా 8 ఎక్కేటప్పుడు హిజ్కియా అనుకుంటాడు, బా త్వరగా వెళ్తుంది, మంచిదని. ఇక దిగేటప్పుడు ఉంటుంది కదా, అరే ఎన్ని సంవత్సరాలేనా నాకు, 11 కాడి నుంచి ముందరికి వెళ్ళిపోతే అయ్యో 11ఏనా, 10 కాడి నుంచి ముందరికి వెళ్ళిపోతే అయ్యో 10ఏనా, ఇంకా దిగదా అనుకుంటున్నాడు. వెళ్ళేటప్పుడు ఎక్కాలనుకుంటున్నాడు, దిగేటప్పుడు ఇంకా దిగితే బాగుంటుంది అనుకున్నాడు. ఎందుకంటే ఇంకా సంవత్సరాలు అధికమైన కావాలి, ఇంకా ఆయుష్ కావాలి. గాయం చేయవాడనే, కట్టువాడైనే. ఆయన గాయం కడితే మరణ పంచులు ఉన్నవాడికి కూడా గాయం కడితే 15 సంవత్సరాలు బ్రతికిన వాడు ఉన్నాడు. 15 సంవత్సరాలు ఎందుకు? గాయం చేయబడిన వాడు కాబట్టి, ప్రభు కట్టాడు. హిజ్కియా యొక్క జీవితంలో మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు ప్రభు గాయం కట్టాడు.
కట్టి ఏం చేశాడు? 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు హిజ్కియాకి ఆయుష్నిచ్చాడు ప్రభు. బ్రతుకు హిజ్కియా, బ్రతుకు. నేను గాయం కట్టినవాడు నేనే, నీకు గాయం చేయవాడు నేనే, కట్టువాడు నేనే. నీ గాయం కట్టే నేను, నీకేం కావాలి? 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నా పో. 1 రోజు 2 రోజులు నువ్వు అడగలా, నువ్వు అడగపోయినా నేను ఇస్తున్నావు. 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆయుష్ కలిగి ప్రభు సన్నిధిలో జీవిస్తూ వచ్చాడు. నేను అనుకుంటా మనకైతే ఇప్పుడు ఏదైనా బలహీనత వచ్చిందనుకో ఏమనుకుంటాం? ఒక జ్వరం వస్తేనో, ఒక బలహీనత అనారోగ్యం వచ్చేనో, గ్యాస్ ట్రబుల్ వస్తేనో, ఈ రోజు వస్తే నా పని అయిపోయింది అనుకుంటాం. అనుకోమా? అనుకోలేదా? అయిపోయింది నా పని, ఇప్పటితోనే అయిపోయింది అనుకుంటాం. కానీ హిజ్కియా ఎప్పుడు అట్ట అనుకోడు. ఎందుకు? ఆయన ఇచ్చాడు మాట, ఆయన కట్టాడు గాయం. ఆయన కట్టిన గాయం చూడగా 15 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల దాకా మరలా గాయం అవ్వదు. ఏ బలహీనత వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ హార్ట్ స్ట్రోక్ వచ్చినా, ఏ గ్యాస్ ట్రబుల్ వచ్చినా, ఏ వచ్చినా నాకేం చింతలేదు. ఎందుకు? ఆయన మాటిచ్చి గాయం కట్టాడు. ఎన్ని సంవత్సరాలు బతుకుతాను? అందరూ 15 సంవత్సరాల్లో ఎంతోమంది ఎన్నో అనారోగ్యాలతో ఉండే హిజ్కియా అనుకుంటాడు నాకేం పర్లా, నాకు 15 సంవత్సరాల దాకా ఖచ్చితంగా బతుకుతా. ఎంత సంతోషంగా అనుకుని ఉంటాడు. గాయం కడితే అలా ఉంటుంది. ప్రభు హిజ్కియా యొక్క గాయాన్ని కట్టాడు. ఇంకొక కొన్ని దినాలు లేదా ఇంకో కొన్ని రోజులు, కొన్ని గంటలు నువ్వు చనిపోతావని చెప్పినటువంటి హిజ్కియా మరణకరమైన రోగంతో గాయాలు పాలైనప్పుడు, మంచాన్ని పడి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చి తన గాయాలు కట్టాడు. అది గాయాలు కట్టి తిరిగి లేపాడు హిజ్కియాని. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. మనం కూడా మరణ పంచుల్లో ఉన్నప్పుడు, మన స్థితి అయిపోయింది అనుకున్నప్పుడు, అది కోవిడ్ని బట్టో, గ్యాస్ని బట్టో, షుగర్ని బట్టో, బీపీని బట్టో, ఇంకా ఏదో ఒక బలహీనత మన దేహంలో ఉండదని బట్టి ఈరోజు నా పని అయిపోయింది అనుకున్నప్పుడు దేవాతి దేవుడే మన మధ్యలోకి దిగి వచ్చి, మన హృదయం దేవుని ఆలయం కాబట్టి మన హృదయంలో దిగి వచ్చి మనలో ఉండి మన దేహంలో ఉన్న బలహీనత గాయములను కట్టి తిరిగి మరలా మీరు ఇంకో కొన్ని సంవత్సరాలు బ్రతకండి అని చెప్పి ఆయుష్నిచ్చాడు. ఎంతమంది కోవిడ్లో చనిపోలా? ఎంతమంది చనిపోలేదనంటే అక్కడ బ్రతికొండవాడు కాదు. ఎంతమంది చనిపోలా? చాలామంది చనిపోయారు. చాలామంది. ఎందుకు? వాళ్ళు ఎవరి గాయాలు ప్రభు కట్లా, ప్రభు కట్లా. మరి మన గాయమే ఎందుకు కట్టాడు? ఎందుకంటే ఆయన ఆరాధించాలి కాబట్టి. 2024 సంవత్సరంలో ప్రవేశించి మొదటి ఆదివారం ప్రభు పునరుద్ధాన దినాన్న ప్రభు ఎల్షద్దాయికి ఇచ్చే వాగ్దానాన్ని బట్టి మనం ఆరాధించాలి కాబట్టి ఆ కోవిడ్ నుండి బ్రతికించాడు ప్రభు. ఆ కోవిడ్ నుండి బ్రతికించాడు. దాన్ని బట్టి ప్రభు ఆరాధించాలి. ప్రభా 2023లో ఎన్నో అనారోగ్యాలు, జ్వరం వచ్చింది, గ్యాస్ ట్రబుల్ వచ్చింది, షుగర్ ఎక్కువైంది, బీపీ ఎక్కువైంది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఎన్నో బలహీనతలు, శరీర బలహీనతలు వచ్చినాయి, ప్రయాణంలో ప్రమాదాలు ఎన్నో వచ్చినాయి, దేహంలో ఎన్నో బలహీనతలు వచ్చినాయి. అయినా నువ్వు నన్ను మృతుల్లో ఉంచలేదు ప్రభా. మృతుల్లో ఉంచడానికి నువ్వు ఇష్టపడిన వాడివి, ప్రేమ కలిగిన వాడివి, దయ కలిగిన దేవుడివి. 2023 సంవత్సరం ఉన్న ప్రజల వల్ల నేను కూడా మృతమైన జీవితంలో ఉంటే నష్టపోయేవాడిని. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఆయన ఉచితమైన దయ లాంటిదంటే మనం చనిపోవటం ప్రభుకి ఇష్టం లేదు, మనం చచ్చిపోవటం ప్రభు ఉద్దేశం కాదు, మనం బ్రతకటం. 2024లో మనం దేవుని ఆరాధించాలని దేవుని ఉద్దేశం. 23లో మనం ఎట్లా 23లో ఎన్ని బలహీనతలు ఎన్ని రోగాలతో ఎన్ని గాయాల చేత మనం మీరు ఆ గాయాలను బట్టి 23లో నరకానికి వెళ్ళిపోవద్దు లేదా చనిపోవద్దు. మీరు 24లో ప్రవేశించాలా. మొదటి పునరుద్ధాన దినంలో ఎల్షద్దాయికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ వాక్యపు వెలుగులో మీరు నన్ను ఆరాధించాలని మనల్ని బ్రతికించాడు ప్రభు. బ్రతికించిన ప్రభుని ఆరాధించేద్దాం. ప్రభా నేను ఏ పాటి వాడిని, ఎటువంటి స్థితిలో నన్ను బ్రతికించేవయ్యా, బ్రతికించావు. వాస్తవానికి నాకు వచ్చిన బలహీనతలు 2023లో నేను చనిపోవాల్సిన వాడిని, లేదా నా కుటుంబ సమస్యను బట్టి, నాకున్న బాధలను బట్టి నేను ఏ రోజో చనిపోవాల్సిన వాడిని. కానీ ప్రభా నన్ను అట్లా చావునికోకుండా నా గాయాలను కట్టి 2024 సంవత్సరంలో మొదటి పునరుద్ధానంలో ప్రభా నీ సన్నిధిలో ఎల్షద్దాయికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ధ్యానించిన వాక్యపు వెలుగుని నిన్ను ఆరాధించడానికి నన్ను ప్రవేశింపబెట్టావు ప్రభుని ఆరాధన చేద్దాం. 2023 ప్రభు ఎలా మనం ఎన్ని బలహీనతలు నుండి ఎలా కాపాడాడు అవన్నీ స్మరణకు తెచ్చుకుని ఈ మొదటి పునరుద్ధానం ప్రభుని ఆరాధన చేద్దాం. యోబు స్థితిగతులు ఎలా ఉన్నాయి? హిజ్కియా మరణకరమైన రోగంతో దేవుడు కట్టి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. మనకు కూడా మన గాయాలు 2023లో ఉన్న గాయాలు కట్టి 2024లోకి ప్రవేశపెట్టిన ప్రభుని ఆరాధన చేద్దాం. మొదటి పునరుద్ధాన దినాన ఆరాధన చేద్దాం మనం. ఇదన్నమాట 5. 6వ విషయాన్ని చూద్దామండి. 6వ మాటను చూద్దామండి. దేవుని వాక్యం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము. లూకా సువార్త 10వ అధ్యాయం 33-37 వచనాలు.
లూకా సువార్త 10వ అధ్యాయం 33వ వచనము తిరిగి 37వ వచనం. 34 కూడా చదవన్నారు. 33. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఇక పూటకొల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఎవరి గాయాన్ని కడుతున్నాడంటే దొంగల చేతిలో పడిపోయిన వారి గాయాల్ని. ఎవరి గాయాన్ని? దొంగల చేతుల్లో. దొంగలు దొంగతనం చేయటానికి వస్తున్న సందర్భంలో, దొంగతనం చేయడానికి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి తాను ప్రయాణమై యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నప్పుడు దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు పట్టుకున్నారు. యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నప్పుడు దొంగలు పట్టుకుని గాయపరిచి తన దగ్గర ఉండే దొంగతనం చేసి తీసుకెళ్ళారు. దొంగల చేత గాయపరచబడిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడు? మంచి సమరయుడిగా వచ్చి తన గాయాలను కట్టిన అనుభవం చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు? గాయాల్ని కడుతున్నాడు. ఉందా లేదా అక్కడ? జాలిపడి దగ్గరకు పోయి నూనె రాసి ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద చాలు. ఆ పూటకున్న వాళ్ళ ఇల్లు ఏంటంటే దేవుని మందిరం. దేవుని మందిరం ఆ పూటకల్లా కానీ ఇల్లు అంటే బాగు చేసేది. ఆ యొక్క ప్రదేశం కట్టిన గాయాలు ఏంటంటే మన జీవితం. ఆ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మంచి సమరయుడు. మనం మనుషుల చేత గాయపరచబడి ఉన్నప్పుడు, దొంగల చేత గాయపరచబడి ఉన్నప్పుడు, ఆ మనుషులు మనల్ని గాయం చేసినప్పుడు, గాయాలను బట్టి మనం నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉన్నప్పుడు అనేకులు వస్తున్నారు, మనల్ని చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అనేకులు వస్తున్నారు, చూస్తూ వెళ్తున్నారు. లేవీయుడు ఒకడు వచ్చాడు, పరిచయాలు వస్తారు, ఎవరెవరు వస్తున్నారు, చూసుకుంటూ వెళ్తున్నారు. ఎవడో గాయాలు కట్ల. మంచి సమరయుడిగా ఆయన మనకి ఈ లోకానికి వచ్చి మన గాయాలను కట్టాడు. ఎవరు మన గాయాలు కట్టినప్పుడు, ఎవరు కూడా మన గాయాల వైపు కూడా కనీసం మన వైపు కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దిగి వచ్చి కనికరం చూపించి ప్రేమను కలిగి మన జీవితాల్లో గాయాలు పాలై యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్న మనుషుడికి అనేక మంది దొంగలు కలిసి ఏం చేశారు? దొంగతనం చేసి తన దగ్గర ఉండే డబ్బును దొంగతనం, ఇంకోటి దొంగతనం చేసి గాయపరిచినప్పుడు, మనుషుల చేత తాను గాయపరచబడి ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడు? తన గాయమును కట్టాడు. అదే యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఏమైనా ఉంది? రండి, యోబు గ్రంథము ఇంతకుముందే చదువుకున్నాం. 5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం 19 నుండి. 6 బాధల్లో నుండి ఆయన నేను విడిపింపును, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదు. క్షామకాలంలో మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలిగి నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయం వచ్చిన నీవు దానికి భయపడవు. దేవుడు ప్రభు ఉన్నాడు, మంచి సమరయుడు ఉన్నాడు. మనుషుల ద్వారా మనుషులందరూ కూడా దొంగతనం చేయడానికి వచ్చి ఆ యొక్క మార్గంలో ఉండే వ్యక్తిని గాయపరిస్తే దొంగల చేతిలో చిక్కబడి గాయపరచబడిన వాడిని అందరూ చూసి వెళ్ళిపోతుంటే ఒక మంచి సమరయుడిగా దిగి వచ్చి అతన్ని చూసి అతని ఎందుకు కనికరపడి నూనె రాసి ద్రాక్షారసం పోసి ఏం చేశాడు? కట్టి పూటగొల్ల వాని ఇంటికి చేర్చాడు. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని, లోకంలో అనేకమైన విషయాల్లో గాయంతో చేయబడి ఉన్నప్పుడు, మనుషుల ద్వారా గాయపరచబడి ఉన్నప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని, లోకంలో ఉన్న మనుషుల ద్వారా మనం ఎంతో గాయపరచబడి ఉన్నప్పుడు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన గాయాలను కట్టి, మనుషుల ద్వారా వచ్చే గాయాలన్నింటిని ఆయన కట్టి ఏం చేశాడు? మొదట ఆయన కట్టి పూటకొల్లవాని ఇంటికి, అంటే తన ఇంటికి తాను నడిపించాడు, మనల్ని తన మందిరానికి నడిపించాడు. ఇంకేమన్నా గాయాలుంటే మాన్పించుకో, స్వస్థతలు ఉందని ఈడ పంపిస్తూ వచ్చాడు. అందుని బట్టి ప్రభువుని ఆరాధించాలి. ఎక్కడో పడి ఉండ మనల్ని, మన గాయాలను ఆయన కట్టి తన ఇంటికి ఆయన నడిపించినందుకు మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ప్రభా, నేను ఎక్కడో పడి ఉండా, నిజంగా గాయపరిచిన వారు గాయం చేసి వెళ్ళిపోయారు, చూస్తున్నారు, ఎవరికాలు వెళ్ళిపోతారు. కొంతసేపటికి ఏమైంది? చచ్చిపోతాడు. గాయమైనడు ఉంటాడు, ఎక్కువసేపు చనిపోతాడు. మరి చనిపోకుండా ఎందుకు బతికున్నాడు? ఎందుకంటే అనేకులు గాయం చేసినా ఆయన వచ్చి చూసి కనికరపడి నూనె రాసి ఇంకా ద్రాక్షారం పెట్టి అవన్నీ చేసి కట్టుకట్టి తిరిగి ఏం చేశాడైనా? గాయమును కట్టి పూటగొల్లవాని ఇంటికంటే తన ఇంటికి తాను నడిపించాడు. మీరు మరలా ఏడే ఉంటే
గాయపరచబడిన ప్రదేశం ఉంటే మీరు ఇంకా గాయాలు పాలవచ్చు, ఇంకొక దొంగలు రావచ్చు, ఇంకో మనుషులు వచ్చి నేను గాయపరచవచ్చు. ఇలా వద్దని ఆయనే దగ్గరుండి ఏం చేశాడు? పూటకుల్లవాని ఇంటికి నడిపించాడు. అంటే తన ఇంటికి, తన యొక్క సన్నిధికి, తన మందిరానికి ఆయనే లోకంలో గాయమై ఉండ, మనుషుల ద్వారా గాయమై మనల్ని చూసి మన గాయాలను కట్టి తన మందిరంలోకి మనల్ని నడిపించాడు. అందుకు ప్రభువుని మనం ఆరాధించాలి. అందుకు మనం మనుషుల ద్వారా గాయపరచబడి ఉన్నప్పుడు ఆయనే వచ్చి మన గాయాలను కట్టి తన సన్నిధికి, తన మందిరానికి ఎల్షద్దాయికి మనం నడిపించినందుకు ఆరాధన చేద్దాం. ఇదన్నమాట. 7వ విషయం చూద్దామండి. యెషయా గ్రంథము 7వ మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం. 53వ అధ్యాయం 7వ వచనం అక్క. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు, గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అతడు అన్యాయపు తీర్పు పొందిన అతడు కొనిపోబడును. ఎవరెక్కడ కనపడుతున్నారంటే 7వ విషయం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? దేవుడే తన కుమారుడికి గాయం చేశాడు. ఏం చేశాడు? దేవుడు తన కుమారుడికి గాయం చేశాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైను. ఎవరిని నలగొట్టడానికి? యేసుక్రీస్తు ప్రభువారిని నలగొట్టడానికి ఎవరికి ఇష్టమైంది? దేవునికే ఇష్టమైంది. దేవుడే ఇష్టపడి తన కుమారు 10వ వచనం రాయబడుతూ వచ్చేది. ఆయనే నలగొట్టాడు, గాయం చేసింది దేవుడే. ఎవరు? తన కుమారుడికి దేవుడే గాయం చేస్తూ వచ్చాడు. ఏంటా గాయం? ప్రాణము ఈ లోకం నుండి ప్రాణం పెట్టేటటువంటి గాయాన్ని చేస్తూ వచ్చాడు. తిరిగి ఆ గాయాన్ని కట్టింది ఎవరు? ప్రభువే. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు గాయాల చేత సమాధిలోకి వెళ్ళినప్పుడు, గాయాల చేత సమాధి చేయబడినప్పుడు, గాయాలను బట్టి తన ప్రాణం కోల్పోయినప్పుడు తిరిగి మరలా ప్రాణాన్ని ఎవరిచ్చారు? దేవుడే తన కుమారుడికి తన జీవాన్ని పంపించి మరణము నుండి, మృతుల్లో నుండి లేపుతూ వచ్చాడు. ప్రభు గాయం కడితే ఇలా ఉంటుంది. మృతుల్లో నుండి కూడా లేపడతాం. మనం మృతుల్లో నుంచి కూడా లేపడతాం. ఆయనే గాయం చేసుకున్నాడు తన కుమారుడికి, మన కొరకు. మళ్ళీ ఆయనే మృతుల్లోకంలో, మృతుల యొక్క అనుభవంలో ఉన్న తన కుమారుని, మృతమైన తన కుమారు యొక్క దేహం నుండి ప్రభు గొప్ప కార్యం చేసి మృతమైన దేహం నుంచి తిరిగి లేపి పునరుద్ధానాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. చూడండి ప్రభు ఎంత గొప్ప గాయం కట్టాడు, ఎంత గొప్ప గాయం. ఆయనే గాయం చేసి గాయం కట్టి మృతుల్లోకంలో నుంచి తిరిగి లేపాడు. ఈరోజు మనం గాయాల పాలవుతూ వచ్చాం. మన బలహీనతలను బట్టి, మన పొరపాట్లు, మన అవిధేతలను బట్టి దేవుడు మనకు గాయాలు చేసి మళ్ళీ ఏం చేస్తూ వచ్చాడు? గాయం చేసి మరలా తిరిగి ఆయనే మరలా తిరిగి గాయం కడుతూ వచ్చాడు. గాయం చేసింది ఆయనే, కట్టువాడు ఆయన గాయం కడితే మృతుల్లో ఉండగానే లేపబడతాం. లాజరు ఎక్కడ ఉన్నాడు? మృతమైన జీవితంలో ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం కాడ చూసినట్టే మృతుల్లో ఉన్న లాజరు ఎక్కడికి వస్తున్నాడు? మృతమైన జీవితం నుండి లేపబడుతూ వస్తున్నాడు. దేవుడు గాయం చేస్తే తిరిగి ఆయన గాయం చేసిన గాయాన్ని కడితే మృతమైన జీవితంలో నుండి కూడా లేపబడి మనం జీవంలోకి వచ్చేస్తాం. ఎక్కడికి వస్తాం? జీవంలోకి. కాబట్టి అట్టి మృతమైన మన జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్న మృతమైన జీవితం నుండి విడుదలిచ్చి జీవం కలిగినటువంటి అనుభవంలోకి, మృతులు మన్ను నిన్ను స్తుతించిన సజీవులు కదా నిన్ను స్తుతిస్తారు. గాయపరచబడిన వాడు చనిపోతే దేవుని స్తుతించలేడు. కాబట్టి తన గాయాన్ని కట్టి, ఆ గాయపరచబడిన వ్యక్తి యొక్క గాయాన్ని కట్టి మళ్ళీ ఆ గాయపరచబడిన వాడి ద్వారా దేవుడు మహిమపరచబడటానికి ఇష్టపడుతున్నాడు. ఆ గాయపరచబడిన వారు మనమే. మన ద్వారా ప్రభు ఏం చేయబడుతున్నాడు? మరలా మన ప్రభు మన గాయాన్ని కట్టాడు కాబట్టి మన ద్వారా గాయపరచబడిన మన ద్వారా ప్రభు ఆరాధించబడటానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు ఎందుకు గాయం అయ్యిన వాడి ద్వారా ఆరాధించబడటానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? ప్రభు ఆరాధించబడటానికి గల కారణం ఏంటి తెలుసా? గాయము చేయబడిన వాడి ద్వారా ఎందుకు ఆరాధించబడుతున్నాడు తెలుసా? ఎందుకంటే ఒక మాట చెప్తా. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉంటారు. వీళ్ళకి ఒక 1000 రూపాయలు ఇచ్చామనుకో, 1000 రూపాయలు ఇచ్చి ఏదో ఒకటి తీసుకురాయా లేదా ఏదో ఒకటి చేసుకొని ఇచ్చామనుకో, మనం ఇచ్చిన చేపు ఎంతసేపు ఉంటాయి? ఈ రోజుల్లో పిల్లలకి 1000 రూపాయలు అంటే పెద్ద లెక్క కాదు. వెళ్తారు, ఫోన్కి ఒక ఇయర్ బడ్స్ కొనుక్కొచ్చారంటే అయిపోతాయి, ఒక స్క్రీన్ కార్డ్ వేసారంటే అయిపోతాయి, బాగానే అయిపోతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో 1000 రూపాయలు అంటే లెక్క కాదు. ఎందుకు అలా ఖర్చు పెడుతుందంటే వాళ్ళు సంపాదించింది కాదు. అదే సంపాదించిన వ్యక్తి ఆ సంపాదన తన జేబులో ఉండి తను ఖర్చు పెట్టడానికి ఏం చేస్తాడు? రూపాయికి రూపాయి ఆలోచించి ఖర్చు పెట్టుకుంటాడు. ఎందుకు? దాన్ని ఎలా సంపాదించాడో ఆ సంపాదనను గుర్తు తెచ్చుకుంటూ
దాన్ని సంపాదించుకునే విధానాన్ని మనసుకు తెచ్చుకుంటూ దాన్ని ఖర్చు పెట్టే విధానంలో కూడా ఆలోచించుకుని ఆచితూచి అడుగులేస్తాడు. ఆరాధించేవాడు కూడా అదే. గాయపరచబడిన వ్యక్తి గాయాలు పొందిన తర్వాత తన గాయాల నుండి దేవుడు ఎలా రక్షించాడో, గాయం పొందాడు కాబట్టి తన గాయాల నుంచి దేవుడు కాపాడిన విధానాన్ని స్మరణకు తెచ్చుకుని ఆ గాయాల యొక్క విలువ తనకు తెలుసు కాబట్టి ఆ గాయాల యొక్క విలువను బట్టి ప్రభుని ఆరాధన చేస్తాడు. ఏ గాయాల్లో నుండి అయితే ప్రభు మనల్ని స్వస్థపరిచాడో ఆ స్వస్థపరిచిన యొక్క విలువ మనకు తెలుసు కాబట్టి ఆ గాయముల ద్వారా స్వస్థత నొందిన మనం గాయాలను బట్టి స్వస్థత నొందిన గాయాలను బట్టి ప్రభుని ఆరాధన చేస్తాం. అందుకే గాయం ఎందుకు చేస్తున్నాడు? గాయం చేయకపోతే ఆరాధన ఎట్లా చేయాలో తెలియదు. గాయం చేయటం ద్వారా ఆరాధన చేసే అనుభవంలోకి వచ్చేస్తున్నాం. తద్వారా ఆయన మహిమపరచబడుతున్నాడు. అది గాయం చేయవాడు నేనే, కట్టువాడు నేనని ఎందుకు అంటున్నాడంటే ఆయన గాయం చేయడానికి ఏదో తప్పులుండో పొరపాట్లుండో కావాలని ఆయన మనకు గాయం చేసి సంతోషించడానికి కాదు. మనకు గాయం అవటం ద్వారా విరిగి నలిగిన హృదయం మనలోకి వచ్చింది. తద్వారా ఏమైంది? ఆయన్ని ఎలా ఆరాధించాలో నేర్చుకుంటాం. అప్పుడు గాయపరచబడిన అనుభవం ఆయన ఆరాధించేవారు ఉంటాం. అందుకు ఆయన గాయం చేస్తున్నాడు, ఆయనే కడుతున్నాడు. ఆయన గాయం ఎందుకు చేస్తున్నాడు? మనము గాయపరచబడిన అనుభవంలోకి వచ్చి ప్రభువుని ఆరాధిస్తే మధురంగా ఉండేది కాబట్టి ఆ గాయపరచబడిన విధానాన్ని స్మరణకు తెచ్చుకుని దేని ద్వారా గాయపరచబడో అది గమనించి ఆ స్థితి నుండి కట్టిన అనుభవంలో నుండి ఆరాధిస్తాం కాబట్టి ప్రభు మహింపరచబడతాడు. అందుకని ప్రభు గాయం చేసేది, కట్టేది కూడా మళ్ళీ ఆయనే. ఎవరు గాయాలు కట్టాడు? 7 వ్యక్తులు. మొదటి వ్యక్తి ప్రధాన యాజకుడు. ఎందుకు ఆయన ఎలాంటి వాడు? ప్రధాన యాజకుడు యొక్క దాసుడు. పాపం కాదు, ప్రధాన యాజకుడికి దాసుడు. యేసు ప్రభుని పట్టుకుని గాయపరిచి అవమానించి నిందించి ఆయన తల మీద ములకెరటం పెట్టి ఏలం చేసి ఆయన్ని హృదయంలో కాళ్ళలో చేతుల్లో బల్లిపొడి పొడిచి సిలువుకి ఎక్కించడానికి వచ్చిన అటువంటి వ్యక్తి యొక్క గాయమైనప్పుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. రెండో వ్యక్తి దావీదు యొక్క చరిత్ర చూస్తే పాపాలను బట్టి గాయం ప్రభు గడుతూ వచ్చాడు. మూడో వ్యక్తి ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా మాట్లాడిన విధానాన్ని బట్టి వారికి అయిన గాయాలను ప్రభు ఏం చేస్తున్నాడు? మరలా తిరిగి ఆయనే కడుతున్నాడు. నాలుగోదిగా యోబు యథార్థంగా ఉండటాన్ని బట్టి సాతానుడు వచ్చి శోధించడం ద్వారా సాతాను యొక్క శోధన బట్టి గాయమైనప్పుడు దేవుడే గాయాన్ని కట్టాడు. మరొక వ్యక్తి ఎవరు? హిజ్కియా. 5వ మాట కదా. హిజ్కియా మరణకరమైన రోగంతో మరణపు అంచుల్లో ఉండే హిజ్కియా మరణకరమైన రోగంతో ఉండే వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చి తన మరణకరమైన రోగానికి ఆ గాయాన్ని కట్టి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరణం అనే గాయాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. 6వ వ్యక్తి ఎవరి చేత? మనుషులందరి చేత గాయపరచబడినవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ప్రభు ఏం చేశాడు? దగ్గరకు వచ్చి మంచి సమరయుడికి వచ్చి తన గాయాలను కట్టి తన ఇంటికి నడిపిస్తూ వచ్చాడు. ఇక ఏడవదిగా యేసు ప్రభువారిని దేవుడే గాయం చేసి మళ్ళీ ఆయనే కడుతూ వచ్చాడు. ఏం చేశాడు? కట్టాడు. చేసిన వాడాయనే తిరిగి తన కుమారుని యొక్క గాయాన్ని కట్టి మృతుల్లో నుండి తిరిగి సజీవుడిగా లేపాడు. కాబట్టి మనం కూడా గాయాలు అయిన మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని మన గాయమైన జీవితం నుండి ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆ గాయమైన స్థితిని బట్టి వచ్చిన మరణంలో నుండి ప్రభు కృపను అనుగ్రహించి మృతుల్లో నుండి మనల్ని ప్రభు లేపి సజీవులుగా తన ఇంటికి తాను నడిపించి ప్రభు యొక్క పునరుద్ధాన దినం 2024 సంవత్సరం మొదటి పునరుద్ధాన దినమున ప్రభువును ఆరాధించే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినందుకు, ప్రభువును స్తుతించే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినందుకు, ఎందరికో లేని ధన్యత ఈ మొదటి పునరుద్ధానంలో మనల్ని పాలు పంపులు ప్రభు చేసినందుకు, అదిగాక సంఘమునికి ఇచ్చిన వాగ్దానపు వెలుగులో ఎల్షద్దా యొక్క వెలుగులో మనల్ని ఆరాధించేవారుగా ప్రభు ఈ దినం మనం సజీవుల గురించి మనల్ని నడిపించి దేవుని సన్నిధిని నడిపించినందుకు ప్రభుని ఆరాధించేద్దాం. అండి ఆరాధనలో ప్రవేశించే మునుపు మనం అందరం నిలబడి పాట పాడుకుందాం.